తిట్టని పోరా తిక్కలోడా అన్నారట వెనకట. అగో గట్లనే మాట్లాడింది ఇవాళ ఎమ్మెల్సీ కవిత. ఓ దిక్కు బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలని చెప్పుకుంటేనే చెడగొట్టే మాటలు మాట్లాడుతున్నది. హరీష్ రావును సంతోష్ రావును బీఆర్ఎస్ పార్టీల నుంచి చెడగొట్టాలనే కంకణం కట్టుకున్నట్టు ఇన్ని రోజులు మాట్లాడింది. కానీ ఆఖరికి తానే సస్పెండ్ అయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇది ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. అవునట, అందుకోసమే అప్పుడు పార్టీలకు వచ్చిందట. మరి ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడే కదా తండ్రికి అండగా ఉండాల్సింది. కానీ వచ్చిరాని మాటలు మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ అయితేవి, ఇప్పుడు రాజీనామా చేయబడుతుంది అని అంటారు జనాలు. రాజీనామా చేసిన కవిత మాట్లాడుకుంటా గమ్మత్ ఏముంటుందంటే ఒకసారి హంపికి పోతారు వీళ్ళందరూ, మీ అందరూ తెలుసు ఆ స్టోరీ. హంపికి పోయి పాటలు పాడుకుంటారు, మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, ఒక పార్టీని వెనుపోటు కొడదామని డిజైన్ చేశారు. ఇదంతా వీరికి తెలుసు, హరీష్ రావు గారికి తెలుసు. నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అని వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి చెప్పురా సింక్ ఆర్ సేల్, నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి. ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేంద్ర అన్న బయటికి వెళ్ళడం. ఇన్నరా, ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీల నుంచి బయటికి పోనీకి కారణం హరీష్ రావే అన్నట్టు చెప్పింది. మళ్ళోసారి ఏమన్నది కూడా నుండ్రి. అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదా అండి ఈటల రాజేందర్ని? హాగో, ఈటల రాజేందర్ ను పార్టీలను పంపించేదానికి కారణము హరీష్ రావేనట. హుజరాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపుకు కారణం హరీష్ రావేనట. అట్లెట్లా జరుగుతుంది కవితక్క? ఉంటే అటన్ను ఉండాలి, లేకుంటే ఇటన్ను ఉండాలి, కానీ రెండు తీర్ల చెప్తున్నావు ఏందక్క అని జాగృతి కార్యకర్తలే అడుగుతున్నారట. అట్లనే పార్టీ బాగుండాలి, రామన్న బాగుండాలి, కేసీఆర్ పార్టీని మంచిగా చూసుకోవాలి అంటున్నావు. మంచిగా ఉన్న పార్టీలా శిక్షలు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లకు ఎక్కువ వచ్చేటట్టున్న పార్టీని ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏమో కవితక్క, నీ తీరే అర్థమైతలేదని అంటున్నారు తెలంగాణ జనాలు కవితక్క మాటలు విన్నాక. కాళేశ్వరం పేరుతోనో కవిత పేరుతోనో కేసీఆర్ ను బద్నాం చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేదే లేకుండా అవుతుంది. ఆ తర్వాత మన రాజకీయం మనం చేద్దామన్నట్టు కాంగ్రెస్ బీజేపీలు ఎత్తులేస్తున్నారట. మరిగా ముచ్చట పబ్లిక్ ఎట్లా తెలిసిందో ఏమో. బీజేపీ పార్టీ కండువాల కిందేసి గులాబీ జెండాలను గుండెలకి ఒగ్గి తిరిగి అత్తుకుంటుర్రు. చూసిండ్రా, బీఆర్ఎస్ పార్టీని ఆగం చేస్తే మాకు ఎక్కువ లాభం జరుగుతుంది అన్నట్టు ఆలోచన చేసిన బీజేపీ పార్టీల నుంచి జనం బీఆర్ఎస్ పార్టీలో ఏరుతున్నారు. అంటే షెడపక్రా షెడేవన్నట్టే అవుతున్నదట. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ క్యాడర్కు ఆ పార్టీ చేస్తున్న రాజకీయం నచ్చతలేదట. సెంటర్ సర్కారు తెలంగాణకు పంపాల్సినంత యూరియా పంపకుండా రైతులను అరిగోస పెట్టుకున్నది. గదే బీఆర్ ఏపీ అసోంటి రాష్ట్రాలనైతే యూరియా కష్టాలే లేవు. అంటే తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ వాళ్ళకు ప్రేమ లేనట్టే కదా. ఇక్కడి లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీతోని కలుపుగోలుగుండు కూడా నచ్చక ఇగో గిట్ల బీఆర్ఎస్ పార్టీలో ఏరుతున్నారట. మాజీ మంత్రి తాజా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడము వాళ్ళ కండువా కప్పి పార్టీలకు తీసుకున్నది. ఈ చేరికలు ఇట్లనే ఉంటే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్దగా అవుతుందో ఏమో కదా.